వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. సో ప్రతి వారం మీరు మెచ్చే, మీకు నచ్చే డిఫరెంట్ స్టేట్ కి సంబంధించిన రెసిపీస్ ని మౌనిక మీకు పరిచయం చేస్తుంది కదా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రకాల స్టేట్ రెసిపీస్ మీకు పరిచయం చేశాను. అబ్బా, లెక్క పెట్టడమే కష్టం కదండి. మరి లాస్ట్ వీక్ ఏం చెప్పాను, ఈ వీక్ కూడా ఒక మంచి స్టేట్ కి సంబంధించిన రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తాను కదా, అది కూడా కొత్త రెసిపీస్. సో మరి ఎక్కడికి వచ్చారో తెలుసా? టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా జార్ఖండ్ లో ల్యాండ్ అయిందండి. ఈ వీక్ అంతా నేను మీకు జార్ఖండ్ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నాను. జార్ఖండ్ అనగానే వెజిటేరియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే జార్ఖండ్ లో వెజిటేరియన్ రెసిపీస్ బోలెడని ఉన్నాయి. అలాగని నాన్ వెజిటేరియన్ రెసిపీస్ లేవని కాదు, నాన్ వెజ్ కూడా ప్రిఫర్ చేస్తారు, వెజ్ కూడా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఈ రెండు కాదని స్వీట్ రెసిపీస్ ఉంటాయి, సూపర్ గా ఉంటాయి. అబ్బా, నాకు ఎంత ఇష్టం, మీకు కూడా ఇష్టం కదా. సో మరి నేను ఫస్ట్ పరిచయం చేయబోతున్న రెసిపీ పేరు మెథీ లడ్డు. స్వీట్ రెసిపీతోని ఈ వీక్ రెసిపీస్ అన్ని మనం స్వీట్ గా స్టార్ట్ చేద్దామా? సో మరి ఎందుకు ఆలసి, లెట్స్ స్టార్ట్. మోతీ లడ్డు కాదు, మేథీ లడ్డు అండి. మేథీతో తయారు చేస్తారేమో, నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, మీరు కూడా నాతో పాటు చూసి నేర్చుకోండి. ఏంటో కొత్త స్టేట్కి వచ్చాము, కొత్త క్విజిన్ గురించి చెప్పుకుంటున్నాము. సో అంత వెరైటీగా ఉంది నాకు. నేను మెథీ లడ్డు అంటే మెంతుకూరతో చేస్తారనుకున్నాను, కానీ కాదు, మెంతులతో చేస్తారండి మెంతి లడ్డు. సో మెంతులు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, స్వీట్ గమ్ అంటారు. ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇది కూడా చాలా అవసరం ఈ రెసిపీకి. ఓకే, ఏం చేయాలో జాగ్రత్తగా చూడండి. కొంచెం నెయ్యి వేసుకొని జార్ఖండ్, బీహార్ రెండు కలిసే ఉండేవండి. 2000 అనుకుంటాను, రెండు సెపరేట్ అయిపోయాయి. సో ఇప్పుడు సెపరేట్ స్టేట్స్ జార్ఖండ్ అండ్ బీహార్. సో జార్ఖండ్ లో కూడా స్వీట్స్ అంటే జనాలకి చాలా ఇష్టం అంట. జలేబీ, అలాగే మాల్పోహా, ఇంకా కోవాతో చేసేవి, రకరకాల స్వీట్స్. అండ్ వాళ్ళు కూడా స్వీట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. రోటీతో కూడా, బ్రేక్ఫాస్ట్ లో కూడా వాళ్ళు స్వీట్ తీసుకుంటారు. జనరల్ గా కొన్ని స్టేట్స్ లోనే ఎక్కువగా వింటూ ఉంటాం కదా స్వీట్స్ అంటే బాగా ఇష్టమని. నేను బెంగాలీస్ దగ్గర ఎక్కువ విన్నాను. నెక్స్ట్ ఇంకొక స్టేట్ ఏంటంటే జార్ఖండ్. జార్ఖండ్ లో కూడా స్వీట్స్ అంటే బాగా ఇష్టపడతారు. ఓకే, నెయ్యి వేరైంది కదా. ఇప్పుడు స్వీట్ గమ్ అని చెప్పాను కదా, వీటిని మనం నేతిలో ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై చేయగానే అవి కొంచెం కలర్ మారిపోయాయి. సో వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే గోధుమ పిండిని కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. గీ వేసుకుందాం. ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే, నార్మల్ గా మనం గోధుమ పిండి యూజ్ చేస్తే ఆ పచ్చి ఫ్లేవర్ అన్నది ఉంటుంది కదా, గీలో ఫ్రై చేసుకోవడం వల్ల అది పోతుంది. కాబట్టి ఒకసారి నేతిలో ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయింది కదా, కొంచెం గీ వేసుకుందాం. కొంచెం మెంతులు, ఇలాచి, మెంతులు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇలా ఫ్రై అవ్వడానికి ఉంచేద్దాం.
నెక్స్ట్ ఇటువైపు కొంచెం ప్రాసెస్ ఉంది. ఒక జార్లో కాస్త బాదం, కొంచెం పిస్తా, ఇప్పుడు కొన్ని వాల్నట్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి. గోధుమ పిండి బాగా ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. సో దీన్ని చాలా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే తొందరగా అది మాడిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి, లేకపోతే లడ్డూలు రావు. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది పౌడర్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీస్తాం. ఆ తర్వాత స్వీట్ గా మనం నేతిలో ఫ్రై చేసి పక్కన పెట్టినాం కదా, అది కూడా ఈ గోధుమ పిండిలో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఓకే, డ్రై ఫ్రూట్స్ ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది బాగా చల్లగా అయిపోతే మనకి లడ్డూలు రావు, కొంచెం వామ్ గా ఉండాలి. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని చిన్న చిన్న లడ్డూ లాగా చుట్టుకోవాలి. సో జస్ట్ ఏ మినిట్, ప్లేట్ తెచ్చుకుంటాను. అలాగే ప్లేట్లో వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా చల్లగవుతుంది ఇది. ఓకే, ఇంకో ప్లేట్ తెచ్చుకుంటాను. లడ్డూలు చుట్టి అందులో పెట్టుకోవాలి కదా. ఓకే, మరి యా కాస్త చల్లబడింది. ఇప్పుడు నేను దీంతో లడ్డూలు చేసుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో రెడీ అయిపోయి కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని కాస్త గార్నిష్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని గార్నిష్ చేసుకుంటాను. బాదాంతో, మీ ఇష్టం, మీకు కాజు నచ్చితే కాజుతో కూడా చేసుకోవచ్చు. కానీ వేడిగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి. ఒకవేళ మీకు రాకపోతే వేడిగా ఉండేటప్పుడు చుడితేనే బాగా వస్తుంది. అండ్ మనం మైదా పిండి వేసుకోలేదు కాబట్టి గోధుమ పిండి వేసుకున్నాం. సో చుట్టేటప్పుడు మరీ రౌండ్గా రాకపోయినా నో వరీస్, టేస్ట్ బాగుంటే చాలు కదా మనకి. బాదాన్ని ఇలా 2 halves గా కట్ చేసుకొని చూసారు కదా, మెథీ లడ్డు రెడీ అయిపోయింది. మరి మెథీ లడ్డూకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి.
మెతి లడ్డూకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి అరకప్పు, చక్కెర అరకప్పు, పిస్తా 10, బాదం 10, వాల్నట్స్ 10, స్వీట్ కమ్ 2 టీ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, యాలకులు 4. మేతి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని స్వీట్ గమ్ ను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో గోధుమ పిండి, మెంతులు, యాలకుల పొడి, పంచదార వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో బాదం, పిస్తా, వాల్నట్స్ వేసి మిక్సీ పట్టుకుని గోధుమ పిండి మిశ్రమంలో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారాక లడ్డూలు చుట్టుకోవాలి. తర్వాత బాదంతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేతి లడ్డు రెడీ. మేతి లడ్డూకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. స్వీట్ ఎప్పుడు బాగుంటుంది, ఈ స్వీట్ ఇంకా బాగుంది. గోధుమ పిండి వేస్ట్ చేసుకున్నాం కాబట్టి నో క్యాలరీస్. డెలీషియస్, చాలా బాగుంది. అండ్ గోధుమ పిండి బాగా ఫ్రై చేసాం కాబట్టి లడ్డు కూడా క్రిస్పీగా అనిపిస్తుంది. నార్మల్గా గోధుమ పిండి ఎలా ఉంటుంది చెప్పండి, ఆ టేస్టీ అసలు తెలియలేదు. నేను ఫస్ట్ అనుకున్నాను గోధుమ పిండితో లడ్డు అంటే పూరీలతోటి చపాతీలో చేస్తాం కదా, దాంతో లడ్డు ఏంటి బాగుంటుందో బాగుంటుందో అంటున్నాను. కానీ ఇట్స్ రియలీ రియలీ వెరీ డెలిషియస్. అండ్ షుగర్ కూడా కరెక్ట్ రేషియోలో వేసుకున్నాం కాబట్టి చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంది. డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నాం దాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. సో జార్ఖండ్ రెసిపీ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మీకు మేతి లడ్డు చూపించాను. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంది. సో మరి ఇదే టేస్ట్ కంటిన్యూ అవ్వాలి అంటే నెక్స్ట్ కూడా ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించాలి కదా. అదేంటంటే దాల్ పిఠా. యాక్చువల్లీ పిఠా అంటే స్వీట్ కదా, సో మళ్ళీ ఇంకొక స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అనుకున్నారా? కాదండి, ఇది మాత్రం నార్మల్ రెసిపీయే. ఇందులో షుగర్ అయితే యాడ్ చేసుకోవట్లేదు. కానీ దాని టేస్ట్ ఎలా ఉంది, ఫ్లేవర్ ఎలా ఉంది, అరోమా ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేయాలి. సో లెట్ మీ స్టార్ట్. దాల్ పిఠా అంటే మనం చనా దాల్తో తయారు చేసుకుంటున్నాం. సో చనా దాల్ని కాస్త నానబెట్టి దాన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. జార్ఖండ్ వాళ్ళకి స్నాక్స్ అంటే చాలా ఇష్టం. సమోసా, సింగ్రీ, అలాగే బీహార్లో లిట్టి చౌకీ చాలా ఫేమస్. జార్ఖండ్ వాళ్ళు కూడా లిట్టి చౌకీ ఇష్టంగా తింటారు. ఇంతే కాకుండా వాళ్ళకి పానీపూరి అంటే చాలా 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 ఇష్టం. రోజు పానీపూరి పెట్టినా ఇష్టంగా తింటారు. ఇంకా ఆలూ చాప్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఇవన్నీ వాళ్ళు ఇష్టపడే ఫేమస్ స్నాక్ ఐటమ్స్. అండ్ సమోసా, ఎస్పెషలీ సమోసాలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు చనా దాల్ మిక్సీలో వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి, కాస్త జీలకర్ర, కొంచెం సాల్ట్, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త బియ్యం పిండి,
కొంచెం సాల్ట్ వేసుకున్నాక వాటర్ వేసి దాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఓకే, డవ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా చాలా చాలా హెల్దీ ఫుడ్, ఎందుకంటే నో ఆయిల్, నో ఫ్రై, నథింగ్. జస్ట్ మన ఇడ్లీ కుక్కర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో కాస్త ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కాస్త బియ్యపిండి మిశ్రమాన్ని తీసుకొని ఒక బటర్ పేపర్ ఇలా పెట్టుకొని ఆయిల్ని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా రోల్ చేసి దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని ఇలా మధ్యలో వేసుకొని ఇలా క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ ఇడ్లీ ఫ్రేమ్లో పెట్టుకుందాం. ఇలా రెడీ చేసి నేను ఫ్రేమ్స్లో పెట్టుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. ఓకే, ఇలా వేసుకొని ఫ్రేమ్లో పెట్టుకున్నాక వీటిని కుక్కర్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకొని స్టీమ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. డన్ అయిపోయి వీటిని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని కాస్త ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి దాల్ పిఠా. చాలా ఈజీగా రెడీ అయింది. ఓకే, చూసారా దాల్ పిఠా బాగుందా? పాపం మీరు తయారు చేసుకోలేదు కదా, మీకు టేస్ట్ ఎలా తెలుస్తుంది? సో మళ్ళీ రికాప్ చూపించిన దాల్ పిఠాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీ అందరి కోసం. దాల్ పిఠాకి కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చి శనగపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 4 రెబ్బలు, పచ్చిమిర్చి 2, నూనె 1 టీ స్పూన్. దాల్ పిఠా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టి కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్లో బియ్య పిండి, ఉప్పు వేసి సరిపడే నీళ్లు వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి ముద్దను కొంచెం కొంచెంగా చిన్న చిన్న పూరీలాగా చేసుకుని అందులో పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని స్టఫ్ చేసి టిక్కీలాగా చేసుకుని ఇడ్లీ పాత్రకు నూనె అప్లై చేసి
వాటిలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టి స్టీమ్ పెట్టుకోవాలి. స్టీమ్ పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దాల్ పిఠా రెడీ. దాల్ పిఠాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా 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 వెరైటీగా ఉంది కదా. నేను ఎప్పుడు ఇలాంటిది ట్రై చేయలేదు. యాక్చువల్లీ లోపల ఉన్న స్టఫ్తో తినాలని దీన్ని ఇలా కట్ చేసుకున్నాను. చూసారు కదా, మనం లోపల స్టఫ్ చేసుకున్నాం చనా దాల్. పైన ఇదంతా బియ్యం పిండి కదా. పైన ఫస్ట్ మనం ఏం చేస్తాం, బియ్యం పిండి చిన్న చిన్న పురిలాగా ఒత్తుకుని అందులో స్టఫ్ చేస్తున్నాం కదా. ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో బియ్యం పిండి, దానికి నో టేస్ట్, వెరీ ఫ్లాట్. కానీ లోపల స్టఫ్ చేసుకున్న ఈ చనా ఉంది చూసారు, వెరీ 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 యమ్మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనా దాల్తో చేసే ఏదైనా రెసిపీ బాగుంటుంది. అందులో మనం పచ్చిమిర్చి, జీలకర్ర అన్ని బాగా వేసుకున్నాం కదా, రియల్లీ చాలా టేస్టీగా ఉంది. సో లోపల స్టఫ్ కోసం దీన్ని మనం డెఫినెట్ గా తయారు చేసుకోవాలి. అండ్ పైన మనం బియ్యం పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి మైదా వేసుకోలేదు, నో క్యాలరీస్, బియ్యం పిండి మంచిదే. అండ్ మనం డీప్ ఫ్రై చేయలేదు, రోస్ట్ చేసుకోలేదు, ఏం లేదు, జస్ట్ స్టీమ్ పెట్టుకున్నాం కాబట్టి ఇట్స్ రియల్లీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్. సో ఎప్పుడు ఇడ్లీలు మన వైపు ఉండే బ్రేక్ఫాస్ట్, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు టేస్ట్ చేస్తూనే ఉంటారు కదా. సో ఫర్ ఎ చేంజ్ దాల్ పిఠా ఒకసారి ట్రై చేయండి. మరి ఈరోజు నేను ఫస్ట్ చూపించింది మెథి లడ్డు అలాగే దాల్ పిఠా, రెండు కూడా చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ని, డిఫరెంట్ టేస్ట్ ని లైఫ్ లో యాడ్ చేసుకోవాలి అనుకుంటే నేను చూపించిన రెసిపీస్ మీరు కూడా తయారు చేసుకోవాలి. ఓకే, మరి ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etv అభిరుచి, www.youtube.com/etv అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. గుర్తుంది కదండి, ఈ రోజు నుంచి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ ప్రారంభం కాబోతుంది. మరి ఈ రోజు ప్రశ్న అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని గెలుచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మరెందుకు ఆలస్యం, ఈ రోజు ప్రశ్న, రసగుల్లా ఏ ప్రాంతానికి చెందిన స్వీట్? మీ ఆప్షన్స్ ఏ కాకినాడ, బి కోల్కతా, సి చెన్నై, డి జైపూర్. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి, మీ పేరు స్పేస్, మీ ఊరు స్పేస్, మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. సో మరి ఇది ఇవాల్టి జార్ఖండ్ రెసిపీస్ స్పెషల్ అన్నమాట. రేపు కూడా మరొక 2 రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. రేపు కూడా జార్ఖండే, ఈ వీక్ అంతా జార్ఖండే. సో కీప్ వెయిటింగ్, కీప్ వాచింగ్. బాయ్, సీ యూ టుమారో.